వజ్రమణి ఈ కాలం బాగుండినా వచ్చే కాలం బాగుందా? వచ్చే కాలం బాగుందా? ఇప్పుడు ఈ కాలంలో బాగుందా, పాత కాలంలో బాగుందా నీకు? పాతకాలమే బాగుంది. ఈ కాలం మండిపోతున్నాయి. ఏం మండిపోతున్నాయి? అవును, ఏది తీసుకోవాలంటే ప్రేమే ఉన్నాయి. ఏమి ఉన్నాయి? మంచి డబ్బకు ముందు 550 రూపాయలు పెడితే మంచి డబ్బు వస్తుంది. ఇప్పుడు 800 రూపాయలు పోయి అన్ని ప్రేమే ఉన్నాయి. ఏమున్నాయి? ఏం తింటాం? ఈ కాలంలో మనుషులు బాగున్నాయినా, పోయిన కాలంలో మనుషులు బాగున్నాయి? వెనకటి మనుషులే బాగున్నారు. ఈ మనిషి ఇప్పుడు ఒట్టినే ఉన్నారు. వెనకటి కాలం మనుషులే బాగున్నారు. వాళ్ళు చేసినంత పని మనం చేయలేము. ఒకరు మనసు మీద ఒకరు కుళ్ళు కుతంత్రాలు ఎందుకు పెట్టుకుంటారు? అది వాళ్ళ స్వభావం బట్టి ఉంటుంది. నీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో ఏం తెలియదు కదా. పైకి మంచిగానే మాట్లాడతాం. ఇప్పుడు ఆయన మనసులో ఏముందో నా మనసులో ఏముందో ఏం తెలుస్తుంది? తెలియదు. అంటే ముందు కాలంలో అట్లా లేకుండేనా? ముందు కాలంలో వాళ్ళు అంత మన అంత ఇది ఇప్పుడు అప్పుడు మన కాలంలో డబ్బా ఫోన్ ఉన్నా మనకు ఫోన్లు ఇచ్చేదా? మనకు ఫోన్లు తెలుసా? తెలియదు. ఇప్పుడు ఇంటింటి పిల్లగలేదు. మా అన్నమాట చూడు, వాడు ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడు. వాడు ఫోన్ గురించి నామ పెట్టు అంటాడు. మనకు అప్పుడు ఎంకటి తెలుసు నా ఫోన్లని చెప్పు. ఫోన్లు లేవు మనకు అసలు తెలియదు. ఇప్పుడు ఫోన్లో కంప్యూటర్ ఫోన్లాగా ఏ చూస్తే ఫోన్లో టక్కా నొక్కుతారు. నేను చెప్పేది ఏంటంటే మనుషులు కుళ్ళు కుతంత్రాలు ఎందుకు పెట్టుకుంటారు ఈ కాలంలో? ఇది పోయే కాలం వచ్చింది కాబట్టి అట్లా పెట్టుకో. కాలం ముందుకు వచ్చింది అట్లనే. నీ మీద నాయన నా మీద నువ్వు అని చెప్పుకుంటే పోతుంటారు అంతే. ఒకరిని చూసి ఒకరు ఓర్వరు ఎందుకు? అదే సిస్టర్ వచ్చింది. సిస్టర్కి మంచి బాగా దగ్గర ఇంకా ఒకరిని చూసి ఒకరు ఓర్వరు ఎందుకు? వీళ్ళు ఓర్వాలంటే ఏం చెప్తాము? అట్లనే వాడు కూడా మనిషే కదా, నువ్వు కూడా మనిషే కదా, ఎందుకు ఓర్వరు? వాడు మనిషి నిన్ను మనిషి అంటే వాళ్ళకు కుళ్ళు ఉంటుంది. కుళ్ళు కుతంత్రాలు ఎందుకు? కుళ్ళు కుతంత్ర కుళ్ళు కుతంత్రాలు ఎందుకు వజ్రమణి? వాడు బాగుపడుతూ నేను బాగుపడతలేదా? బాగా కష్టం చేసుకునేది ఏం చేస్తున్నాడు? వాని కర్మ అట్లున్నది. మనం ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. అంతే. ఎవరు వంపు ఎక్కడ ఉంటే వడకక్కడ పోతుంది. అంతే. బయట ఎక్కడ కదా వంపుల దగ్గరనే వద్దు. ఓల కర్మ వాళ్ళది. అందుకే లోకులు పాకులు అంతే.